పరామర్శగా వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలు వచ్చారు తప్పితే న్యూట్రల్ గా ఉండేటువంటి కాపు సంఘాలు ఎవరు నాకు తెలిసి మీ పరామర్శకు రాలేదు. తెలియకుండా జరిగితే నేనేం చెప్పలేను రాంబాబు గారు. అంటే ఏంటి ఇది వెలేసినట్లా, లేకపోతే కూటమికి భయపడుతున్నట్లా, లేకపోతే అసలు రాంబాబు గారు కాపు కాదని వాళ్ళంతా డిసైడ్ అయినట్లా? సార్ ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ ఈజ్ ఇన్ కాంగ్రెస్ సార్, ఆయన వచ్చాడు. దాసరి రాము ఆయన ఏ పార్టీకి చెందడు, అవును, జనసేన కొన్నాళ్ళు సపోర్ట్ చేశాడు, మమ్మల్ని వ్యతిరేకించాడు, వచ్చి మాట్లాడి వెళ్ళాడు. ఇంకా వస్తున్నారు. నేనేది ఏంటంటే ఎవరికి ఉండే ఆబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయి సార్. ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి కాపులు వచ్చి మాట్లాడాలంటే భయపడతారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటేమో పవన్ కళ్యాణ్ ఏమో అనుకుంటాడేమో అనుకుంటారు. అయినా రజనీ అని ఒక మహిళ ఉంది, మీరు చూసారు లేదో? అవును అవును చూసారు. ఆమె పేరే జనసేన రజనీ. ఆమె జనసేన కాదని మాట్లాడుతుంది. సో నేను అనేది ఏంటంటే అడ్వకేట్ రజనీనే కదా మీరు చెప్పేది? అడ్వకేట్ రజనీనే కదా? అడ్వకేట్ రజనీ ఆమె జనసేన కదా. ఆమె నాకు సపోర్టింగ్ గా మాట్లాడింది. అన్యాయమైన మాట, సపోర్ట్ కాదు, ఇది అన్యాయమైన మాట్లాడింది. ఆ ఇష్యూతో దాదాపు ఆమెను సస్పెండ్ చేసినంత పని మీరు రాజీనామా చేయమని చెప్పారట. మరి ఏంటండి అది? నేను అనేది ఏంటంటే ఏదో ఇప్పుడు అంబటి రాంబాబుకి అన్యాయం జరిగిందని కాపు సమాజం అంతా వచ్చి నా పక్కన నుంచుంటుందని, నుంచోవాలని నా కోరిక కాదు. వాళ్ళు బర్న్ అవుతున్నారు. ఎందుకు బర్న్ అవుతున్నారు? నా మీద ప్రేమతో కాదు. ఏంద్ర ఇంత దారుణం చేస్తారంటరా? 7 గంటల సేపు ఇంటికి ముందుండి కరాల నృత్యం చేశారే, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారే అనేది కాపులకే కాదు సార్, ఏ మానవత్వం ఉన్న మనిషికి కూడా అది తప్పు అనిపిస్తుంది. ఒక మాట సహాయం చేయాలనిపిస్తుంది. వచ్చి కర్రలతో పాటు నాకు నుంచోవాల్సిన అవసరం లేదు. నా కమ్యూనిటీకి మరీ బర్న్ అవుద్ది. ఎందుకంటే కమ్యూనిటీ కోసం ఎంతో కొంత చేసినటువంటి వ్యక్తి, నోరు విప్పినటువంటి వ్యక్తిని నేను. కృష్ణ సమయంలో వంగవీటి మోహన్ రావు దగ్గర నుంచి చూస్తున్నాం. నేనేం కులతత్వవాదిని కాదు. నా కమ్యూనిటీకి నష్టం జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, నేను ఒక పొజిషన్లో ఉన్నప్పుడు స్పందించాలని అనుకునేటటువంటి వ్యక్తిని. నాకు ఇంత ఘోరం జరిగినప్పుడు స్పందించకపోతే, స్పందిస్తే ఏంటి అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇవాళతో అయిపోలేదు కదా, ఇంకా చాలా సుదీర్ఘమైన కాలం ఉంది కదా. నాకు జరిగింది అన్యాయం అని అనని వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు తప్ప. వాళ్ళు రాష్ట్ర వ్యాపితంగా అన్యాయం. నేను ఒక పెద్ద మనిషికి ఫోన్ చేస్తే పేరు చెప్పను, రాంబాబు నీకు పార్టీలకు అతీతంగా ఈ విషయంలో నీకు మద్దతు వస్తుందా అని చెప్పాడు. తెలుగుదేశంలో కీలకమైన కొందరు ఫోన్ చేసి, రాంబాబు గారు మేము అసలు మిమ్మల్ని వచ్చి పలకరించాలి కానీ మేము ఉన్న పరిస్థితుల్లో మేము పలకరించలేమండి, కానీ మీకు జరిగింది మాత్రం అన్యాయం సార్, ఇది తప్పు, మేము హృదయాలు ఖండిస్తున్నామని చెప్పారు. జనసేన నుంచి కూడా అట్టగా మాట్లాడారు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. వాళ్ళకున్న బంధాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకున్న పొలిటికల్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు కట్టలు దించుకొచ్చేసి వాళ్ళ పొలిటికల్ పార్టీస్ని కాదని నా దగ్గర రాకపోవచ్చు, కానీ ఇది తప్పు అని మానసికంగా ఖండిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువ, కానీ ఇంకా పెరుగుతారు. రైట్. ముఖ్యమైన 3 ప్రశ్నలతో ముగిస్తాను రాంబాబు గారు. టీడీపీలో ఉన్నటువంటి వంగవీటి రంగా గారి అబ్బాయి రాజమండ్రిలో రంగా గారి విగ్రహావిష్కరణకు వెళ్ళి దాడిశెట్టి రాజాకు, జకంపూడి గణేష్కు, రాజాకు రాబోయేటువంటి రోజుల్లో అండగా నిలవండి, ఓట్లేసి గెలిపించండి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మార్పు దేనికి సంకేతం? ఇది మార్పు ఎవరికి? నిన్న రంగా విగ్రహావిష్కరణకి రాధా వెళ్ళారు సార్, వంగవీటి రాధా వెళ్ళారు. వెళ్తే అక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి దాడిశెట్టి రాజా, జక్కంపూడి గణేష్ కి రాబోయేటువంటి రోజుల్లో అండగా నిలబడండి, ఎవరికి? మీ కాపు సోదరులకి చెప్పాడు అనమాట, అండగా నిలబడండి, రాబోయేటువంటి రోజుల్లో మీరు దాడిశెట్టి రాజాకి, జక్కంపూడి గణేష్ కి ఓట్లేసి గెలిపించని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అది నేను ఫాలో కాలేదు. ఇప్పుడు ఇది మార్పుకు సంకేతం అనుకోవాలా, లేకపోతే ఏంటి? మార్పు అని కాదు సార్. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను సార్, ఎంత మోసగాడు చంద్రబాబు అని చెప్పడానికి 2 చిన్న ఉదాహరణ చెప్తా, అవునో కాదో చెప్పండి. వంగవీటి రాధాని తెలుగుదేశంలో జాయిన్ చేసుకున్నారు. ఇంతవరకు ఏమైనా ఇచ్చారండి? 2వ సంవత్సరం పూర్తి అవుతుంది కదండి, ఇవ్వలేదు కదండి. నాకు తెలిసి ఎమ్మెల్సీ ఏదో హామీ ఇచ్చినట్లు గుర్తు అప్పట్లో, కానీ ఇప్పటివరకు లేదు. అది కూడా బహిరంగ కాదు, ఆఫ్ ది రికార్డుగా జరిగింది అనుకున్నారు. ఏమన్నా గౌరవించారండి? ఇచ్చారండి? లేదు. అది పక్కన పెట్టండి. రెండవది, పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగేంద్ర బాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. సరే, నా లెక్క ప్రకారం పొలిటికల్గా నాగేంద్ర బాబు అనే వ్యక్తి ఎమ్మెల్సీ తీసుకోవటం అనేది స్వయంకృత అపరాధం ఆ పార్టీకి. దట్ ఈస్ మై పొలిటికల్ ఒపీనియన్. నా అభిప్రాయాన్ని చెప్పే అవకాశం, హక్కు నాకు ఇప్పుడు ఉంటుంది. ఆయనే ఓపెన్ గా చెప్పారు కదా బంధుప్రీతి చూపించనని చెప్పి.
ఆయన్ని ఒకవేళ బంధుపీ చూపించినది ఒట్టి మాటలేండి, అవన్నీ జరగని పనులు ఈ దేశంలో. అతన్ని పార్లమెంట్కు తీసుకుండాల్సింది, రాజ్యసభకు తీసుకుని ఢిల్లీలో పెట్టుకోవాల్సింది. ఓకే ఓకే. ఢిల్లీలో పెట్టుకుంటే ఢిల్లీలో ఉంటే ఆయనకి ఓ పార్టీ పెరుగుదలకు పనికొచ్చాడు. Strengthen పార్టీ అయ్యేది. పెరుగుదల అనుకోవట్లేదు ఇప్పుడు ఆయన. నా పార్టీ పెరగాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగానే మంత్రి పదవి రాకుండా పోయిందా? కాదు అసలు మంత్రి, నేను సాధు గారు మీకు మా కన్నా చిన్నవాడు.